Hello everyone, welcome to Usha Kiran Fashions. బ్యూటిఫుల్ కలర్ఫుల్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ చూద్దాము. లవ్ షేప్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ చాలా ఈజీ. ఫస్ట్ ఒక 4 ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి, 4x4. అలాగే చిన్న ఫ్యాబ్రిక్ 2.5 తీసుకోవాలి, 2.5. పెద్దవి 4 ఫ్యాబ్రిక్స్, చిన్నవి 4 ఫ్యాబ్రిక్స్ తీసుకోండి. సైజ్ ఎంతైనా పర్లేదు, మీ ఇష్టం. తర్వాత ఫస్ట్ ఒక ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. 4x4, 5x5 అయినా తీసుకోండి. ఈ విధంగా అడ్డంగా ఫోల్డ్ చేసుకొని ఇంకో దాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 ఫ్యాబ్రిక్స్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకదాన్ని తీసుకొని ఈ కార్నరు ఆ కార్నరు రెండింటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, పైన ఉన్న టాప్ కార్నరు, ఈ పైన ఉన్న టాప్ కార్నర్ రెండింటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తర్వాత కింద ఉన్న కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నరు ఆ కార్నర్ రెండింటిని కలుపుకోవాలి. కింద ఉన్న కార్నర్స్ ఇప్పుడు చూడండి, కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా ఈజీ. ఫస్ట్ ఏమో పైన ఉన్న 2 కార్నర్స్ ఈ విధంగా కలుపుకొని తర్వాత కింద ఉన్న 2 కార్నర్స్ ఈ విధంగా కలుపుకొని స్టిచ్ వేసుకోండి. బ్లౌజ్ హ్యాంగింగ్స్ అందంగా స్టిచ్ చేసుకుంటే కూడా బ్లౌజ్కి చాలా అందం వస్తుంది. చూడండి, సేమ్ ఇదే విధంగా రెండో దాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ బ్యూటిఫుల్గా స్టిచ్ చేసుకోవడమే కాదు, బ్లౌజ్ హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్ ఐడియాస్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది లుక్. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత డోరీ తీసుకోవాలి. డోరీ తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి. చూడండి, ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని ఇంకో ఫ్యాబ్రిక్స్తో ఇలా క్లోజ్ చేసి 2 ఫ్రంట్ సైడ్ మాత్రం రావాలండి. మనము స్టిచ్ వేసుకున్న ఫ్లవర్ సైడ్ ఫ్రంట్ సైడ్ రావాలి. ఈ విధంగా డోరీ మధ్యలో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. రబ్ చేసుకోండి, కార్నర్స్కి మధ్యలో డోరీ పెట్టుకున్నాం కదా, కొంచెం రబ్ చేసుకోండి, నీట్గా వస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకోండి. కార్నర్స్కి ఈ విధంగా కట్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు సూది దారం తీసుకోవాలి. చూడండి, ఈ కార్నర్ నుంచి సూది ఈ విధంగా దారాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకొని తర్వాత దారాన్ని గట్టిగా లాగండి, ఒకసారి ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ముడి వేసేద్దాము. చూడండి, ఇలా ముడి వేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసుకోండి, 2 ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని తీసుకోవాలి. చూడండి, ఆపోజిట్ సైడ్లో పెట్టుకోండి. మనము ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేస్తాయి. ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఈ విధంగా రెండింటిని ఫోల్డ్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. తర్వాత స్టిచ్ వేసుకోండి. కింద సర్కిల్ వచ్చింది కదా, సర్కిల్ సైడు స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకోండి. అక్కడక్కడ ఈ విధంగా కట్స్ పెట్టుకొని క్లాత్ని తిరిగేసి తర్వాత ఇప్పుడు గంటలాగా మనం మామూలుగా స్టిచ్ వేస్తాం కదా, అలా పైన స్టిచ్ వేసుకోండి. చూడండి, ఫోల్డ్ చేసి ఈ విధంగా కార్నర్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. అవి బయటకు కనిపించకుండా నీట్గా వస్తాయి. లేదంటే కార్నర్స్ కట్ చేసైనా స్టిచ్ వేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. తర్వాత క్లాత్ని తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైనా మీ దగ్గర బీడ్స్ ఉంటే తీసుకోండి. మనకు హ్యాంగింగ్స్ లవ్ షేప్ కాబట్టి నా దగ్గర అయితే లవ్ షేప్ బీడ్స్ ఉన్నాయి. సో లేదంటే పూసలు తీసుకోండి, గోల్డ్ కలరు. ఫ్యాబ్రిక్ని బట్టి పూసలు తీసుకోండి. చూడండి, సూది దారం తీసుకొని ఫస్ట్ కింది నుంచి అయితే ఒక దానిలో నుంచి అయితే ముడి వేసుకోవాలి. మధ్యలో చూడండి కార్నర్కి ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత బీడ్స్ ఉంటాయి కదా, ఏదైనా పూస తీసుకొని ఎక్కించుకోండి. ఈ విధంగా
తర్వాత కింద ఉన్న గంటను తీసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు కింది నుంచి పైకి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ముడి వేసేసుకోండి. మధ్యలో స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోదు. చాలా ఈజీగా ఉన్నాయి కదా బ్లౌజ్ హ్యాంగింగ్స్. ఇవే కాదు మన ఛానల్లో ఇంకా చాలా బ్లౌజ్ హ్యాంగింగ్స్ డిఫరెంట్ ఐడియాస్తో చాలా బాగున్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేసి, అలాగే స్టిచ్చింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఇంకా చాలా బ్యూటిఫుల్ యూస్ఫుల్ లేడీస్కి టిప్స్ చాలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు చూసినందుకు.